డైరెక్టర్ త్రినాథరావు నక్కిన హీరోయిన్ మీద చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. చాలా మంది త్రినాథరావు వ్యాఖ్యలు సరైనవి కావంటూ ఆయన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే మేడం. నమస్తే అండి. దుర్గా గారు, డైరెక్టర్ త్రినాథరావు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా మహిళలందరూ కూడా ఆయన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఒక డైరెక్టర్ అయి ఉండి ఒక హీరోయిన్ని అంటే హీరోయిన్ గురించి మాట్లాడటం బాగానే ఉంటుంది, కానీ ఆమెను కించపరిచేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది సబబు కాదు, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అంటే పదం వాడడం తప్ప, ఆయన దానికి అంటే ఆయన ఒక పదం వాడారు అందులో. అంశు అనే అమ్మాయి మీద, అంటే సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రావు రమేష్కి ఆవిడ అంటే పేరుగా చేస్తున్నారు. మజాకా అనే సినిమా ట్రైలర్ అది ప్రారంభోత్సవంలో ఆయన ఆ మాట అన్నారు. అంటే నేను మన్మధుడి సినిమాలో అమ్మాయిని చూశాను, అప్పుడు ఆ అమ్మాయి కోసమే ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు బాగుంది అమ్మాయి బొద్దుగా, అయితే ఇప్పుడు చాలా సన్నబడినట్టుంది అంటూ ఆమె కొంచెం ఒళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది అన్న యాంగిల్లో మాట్లాడుతూ, సౌత్ వాళ్ళు బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు, అంటే నార్త్ వాళ్ళు సన్నగా ఉంటే ఇష్టపడతారు కదండి. అందులో ముఖ్యంగా సౌత్ వాళ్ళలో తమిళియన్స్ ఇంకా బొద్దుగా ఇష్టపడతారు చెప్పాలంటే. అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం మాట్లాడతాం. అంటే ఇప్పుడు వాళ్ళు సన్నగా ఇష్టపడలేదు, లావుగా హీరోయిన్ కావాలన్నారని మీరు తమిళియన్స్ని తప్పు పడతారా, తెలుగు వాళ్ళని తప్పు పడతారా? పట్టలేరు కదా. మీరు వాళ్ళకి తగ్గట్టుగానే హీరోయిన్స్ని ఎంపిక చేసుకుంటున్నారుగా. అంటే ప్రేక్షకుడి కోరిక మేరకు మీరు ఒక హీరోయిన్ ఎంపిక చేస్తారు. ఇక్కడ డైరెక్టర్ కన్నుతో చూడాలి తప్ప డైరెక్టర్ ఇలా వ్యాఖ్యానించాడు, డైరెక్టర్కి వక్ర బుద్ధి ఉంది అంటే ఎట్లా? ఇప్పుడు సినిమా తీసే డైరెక్టరు ఒక హీరో ఎలా ఉండాలి, ఒక క్యారెక్టర్కి ఒక హీరోయిన్ ఎలా ఉండాలి, ఒక తల్లి క్యారెక్టర్ వేసే హీరోయిన్ ఎలా ఉండాలి, కొంచెం మధ్యతరగతికి సంబంధించినట్టు కొంచెం అంటే ఒళ్ళొచ్చే ఉంటుంది హీరోయిన్ పాత్ర చేసే ఆవిడైనా కూడా. తల్లి అయితే క్యారెక్టర్ మారుస్తారుగా మీరు. పూర్వం అయితే తెల్ల జుట్టు, అసలు అంతకుముందు సినిమాలు మీరు చూసారంటే, అంటే ఫస్ట్ తరాలు మాకంటే ముందు తరాల్లో తల్లులు అంటే తెల్ల జుట్టు మీరు చూసారు కదా. ఇంకా మిడిల్ ఏజ్డ్ కాదు, ఇంకా బాగా ముసలి వాళ్ళు. మరి దానికి తగ్గట్టు క్యారెక్టర్ ఉన్నప్పుడు దాన్ని మనం వర్ణిస్తున్నాం కదా. మరి హీరోయిన్ని వర్ణించేసరికి మనకు కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు కావ్యాలు తీసుకున్నారనుకోండి, కావ్యాలు చదివితే మనకి హీరోయిన్ అంటే ఆ కావ్య సుందరిని వర్ణిస్తాడు కదా కవి, అంగాంగ వర్ణన చేస్తాడు. ఇప్పుడు లలితా సహస్రనామం అదే కదా అందరికీ అంటారు కదా. ఇప్పుడు మీరు పురాణాల్లో అంగాంగ వర్ణన ఉంటుంది. అమ్మవారిని మీరు ఒక దృష్టితో, ఒక తల్లి దృష్టితో చూసినప్పుడు మీకు తప్పుగా అనిపించదు, అంతే కదా. కానీ ఇక్కడ బహిరంగంగా అట్లా మాట్లాడటం కరెక్టేనా? ఏదైనా ఆ హీరో నేను అన్న పదాలు వాడడం తప్పంటాను. ఆయన చెప్పే విధానంలో ఆయనకి ఎలా చెప్పాలో తెలియలేదేమో, అది ఆ పదాలు వెనక్కి తీసుకుంటే సరిపోతుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంటే ఒక హీరోయిన్ అన్నప్పుడు సౌత్కి కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది. అంటే ఆ మన్మధుడి సినిమాలో ఆమె నేను చూశాను, ఆమె కోసమే సినిమాకి వెళ్ళాను, తప్పే ఉంది అది అని అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాకి ఈ విధంగా రెడీ కావాలి అంటే ఇప్పుడు మరి రావు రమేష్ పక్కన ఆవిడ వేస్తున్నారు కాబట్టి కొంచెం బొద్దుగా ఉండాలి కదా, అంటే కొంచెం మిడిల్ ఏజ్డ్. అవును మేడం. ఇప్పుడు చాలా అంటే ఆఫ్ ది కెమెరా ఆ హీరోయిన్ కి ఏదైనా చెప్పండొచ్చు, కానీ కెమెరా ముందు అందరూ చూస్తుండగా ఒక స్టేజ్ మీద ఆ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. హీరో హీరోయిన్ల నిర్ణయించేది ఒక డైరెక్టర్. పదం వాడితే ఆ పదాలు అనుచితం అనుకుని ఆయన్ని తీయమనండి, చెప్పమనండి, తప్పు లేదు. కానీ డైరెక్టర్ కంటితోటే సినిమా ఉంటుంది తప్ప హీరోయిన్ కంటితోటో లేకపోతే తల్లి కంటితోటో సినిమా ఉండదు. మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇవి వాస్తవాలు. ఇవి ఇప్పుడు కాలానుగుణంగా మీరు బట్టల్లో ఎలా మార్పు వచ్చిందో ఆయన కమెంట్ ఆయన చేశాడు. ఆయన ఒక డైరెక్టర్గా మీకు నచ్చలేదు, ఓకే, ఆ పదాలు ఆయన వెనక్కి తీసుకోమని చెప్పండి, తప్పులేదు. ఇలాగే ఎందుకు మాట్లాడాలి అంటే, వెనకాల మాట్లాడితే తప్పులేదు, ముందు మాట్లాడితే తప్పు వచ్చింది, అది తప్పేగా. తప్పు అనేది ఎప్పుడైనా తప్పేనండి. కానీ ఇక్కడ సినిమా అన్నప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గానే సినిమాలు నడుస్తాయి. ఇప్పుడు శ్రీదేవిని చూసారంటే శ్రీదేవి హైటు, శ్రీదేవి అందం అవన్నీ చూసే కదా. అందం అంటే ఏంటి, మొత్తం వర్ణనే కదా. ఒక స్త్రీ అనేసరికి ఇట్లానే అంటారుగా మీరు. ఇప్పుడు ఒక కళాకారుడు గీసినప్పుడు ఇట్లా గీస్తాడా లేకపోతే ఇలా గీస్తాడా? గీయడుగా, తప్పదు. అది ఆకృతి. మనం ఆకృతిని మనం తీసుకోవడంలో ఇప్పుడు స్త్రీని వివరించే క్రమంలో ఆ పదాలు తప్పయి ఉండొచ్చు. ఆ పదం వాడాడు ఆయన,
దాని బదులు బొద్దుగా అనే పదం వాడు కొంచెం బొద్దుగా తయారవ్వాలమ్మా ఇక్కడ ప్రేక్షకులకు తగ్గట్టుగా అసలు ఇందులో మీకు వల్గారిటీ కనిపించదు. అది ఇంగ్లీష్ పదం వాడేసరికి మీకు తప్పుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకంటే వాడుతున్నారండి, బూతులు మాట్లాడుతున్నారు మీరు సినిమాల్లో. హీరోనే మాట్లాడుతున్నాడు, వాడి కోపం వస్తే అలా మాట్లాడతారట. మన ఎన్ని వెబ్ సిరీస్ లో బండబూతులు. అసలు వెబ్ సిరీస్ చెప్పకండి, ఏదో బెడ్రూమ్ అందులోకి వచ్చినట్టుగా ఉంది అనకూడదు. మనం బెడ్రూమ్ సీన్స్ వచ్చినట్టు మరి అప్పుడు ఎందుకు మీరు అందరూ చూస్తున్నారు? అక్కడ మీ అందరికి వెబ్ సిరీస్ మీరు బ్యాన్ చేయండి అని ఎవడైనా అంటున్నాడా? దే ఆర్ ఎంజాయింగ్ కదా, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అది తప్పే. వాడు తీస్తున్నాడు మేము చూస్తున్నాం అనకండి. మీకు నచ్చకపోతే చెప్పే హక్కు మీకుంది. బికాజ్ మిమ్మల్ని బట్టే ఏదైనా నడుస్తుంది. ప్రేక్షకుడిని బట్టే సినిమా ఉంటుంది, ప్రేక్షకుడిని బట్టే ఒక నాటకం ఉంటుంది, ప్రేక్షకుడిని బట్టే ఒక వెబ్ సిరీస్. ఇప్పుడు సినిమాకి ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి పూర్తిగా మారిపోయింది అంటారా? హీరోయిన్ అందాల ఆరబోస్తేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారన్న పరిస్థితి ఉందా? ఏమన్నారండి, మీరు ఫుల్ చీర కట్టినా వాళ్ళు చూస్తారు. కాకపోతే అది డైరెక్టర్ అలా అనుకుంటాడో లేకపోతే కాసుల వర్షం కురుస్తుంది అనుకుంటారో. ఇప్పుడు అల్టిమేట్ మన తెలుగుకు సంబంధించి గొప్ప గొప్ప హీరోయిన్లు ఉన్నారు, ఎలాంటి ఎక్స్పోజర్ లేకుండా. సాధారణంగా మీరు అన్నట్టుగా తెలుగు సినిమాలు అనేసరికి లేకపోతే ఒక సౌత్ సినిమాలు అనేసరికి హీరోయిన్ కొంచెం పద్ధతిగా ఉండడం మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళు ప్రేమించినంతసేపు ఎలాంటి బట్టలనే వేసుకుంటారు, పెళ్ళవగానే చీర కట్టుకుంటారు. అది అంటే ట్రెండ్ అన్నమాట. కాబట్టి కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి. ఆ పదం ఒకటి ఆయన వెనక్కి తీసుకుని నా ఉద్దేశం అది కాదు అని చెప్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా గారు. Please subscribe to Leo News for more videos.